ట్రూ లవర్ని ఎంకరేజ్ చేస్తున్న మీడియా మిత్రులకి, అలాగే ఒక మంచి సినిమా రాబోతుందంటే ఈ సినిమా టీజర్స్ నుంచి, సింగిల్స్ నుంచి, అలాగే ట్రైలర్ నుంచి అన్ని అంత సోషల్ మీడియాలో వచ్చిన కంటెంట్ అంతటికి సపోర్ట్గా నిలిచిన సోషల్ మీడియా అండ్ తెలుగు ఆడియన్స్కి కూడా చాలా చాలా థ్యాంక్స్. ఫైనలీ ద డేట్ అరైవ్డ్, ఫిబ్రవరి 10th సాటర్డే. ఈ వీకెండ్ తెలుగు స్టేట్స్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయ్యే ముందు బూస్ట్ లాగా నిన్న తమిళ్లో అన్ని ప్రీమియర్స్ పడ్డాయి. అన్ని చోట్ల ఆడియన్స్ నుంచి, మీడియా నుంచి కూడా థమ్స్అప్, అంటే ఒక సేమ్ రియాక్షన్. ఈ సినిమా ఈ మధ్యకాలంలో వచ్చిన బెస్ట్ యూత్ ఫిల్మ్ అని, రిలేషన్షిప్స్ మీద వచ్చిన బెస్ట్ ఫిల్మ్ అని చాలా మంచి కమెంట్స్ వస్తున్నాయి. సో ఒక తెలుగులో రిలీజ్కి ముందు ఇది చాలా పెద్ద బూస్ట్లా అనిపించింది. ఎందుకంటే ఒక లాంగ్వేజ్లో అంత మంచి రిసెప్షన్ పొందటం, అదే వీక్ ఈ సినిమా రిలీజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అందుకనే అదే కాన్ఫిడెన్స్తో రేపు నైట్ 9 o'clock షోకి విశ్వనాథ్ థియేటర్లో, అలాగే మరికొన్న థియేటర్లో సెలబ్ అండ్ పెయిడ్ ప్రీమియర్స్ని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మా ప్రీవియస్ ఫిల్మ్ బేబీకి కూడా ఇలాగే ముందు రోజు కాన్ఫిడెంట్గా కాంటెంట్ అందరికీ చూపించేసాం. ఎందుకంటే నథింగ్ టు హైడ్. ఎందుకంటే ఒక మంచి కాంటెంట్ ఉన్నప్పుడు దాన్ని ముందుగా చూపించేస్తే అది మీడియా ద్వారా ప్రపంచానికి వెళుతుంది. సో అందరికీ ముందే చూపిస్తున్నాం. సో అలాగే ఈ థియేటర్కి, ఈ సినిమాకి ఎంత మంచి వైబు, ఎంత మంచి బజ్ వచ్చిందంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఒక సుదర్శన్ 35 అంటే ఒక సూపర్ థియేటర్, కూకట్పల్లిలో ఒక విశ్వనాథ్ లాంటి థియేటర్, ఇలాంటి థియేటర్లు అన్నీ వచ్చినాయి. సో మాకు ఈ రిలీజ్కి సహకరిస్తున్న బన్నివాస్కి, వంశీ నందిపాటికి కృతజ్ఞతలు. అలాగే మారుతి గారు రాజాసాబ్ షూటింగ్లో ఎంత బిజీగా ఉన్నా సరే ఈ చిత్రం వచ్చిన కాంటెంట్ని ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ, ఆయనకి ఎందుకంటే బాగా నచ్చింది. ఎందుకంటే ఆయన ఫస్ట్ సినిమా నుంచి యూత్ సినిమాల అభిమాని. సో ఈ సినిమాని లైక్ చేశారు. సో మణికందన్, సో ఇది తెలుగులో ఆయన పెద్ద రిలీజ్ అవుద్ది. సో ఫస్ట్, అలాగే గౌరీప్రియ, వీళ్ళిద్దరికి లాంగ్వేజ్ ఎంత ఇదంటే, ఈ అమ్మాయి తెలుగు అమ్మాయి తమిళ్లో సినిమా చేసినప్పుడు తమిళ్ నేర్చుకుని తమిళ్ డబ్బింగ్ చెప్పింది. అలాగే మణికందన్ గారు ఆయన తెలుగులో సినిమా చేస్తున్నప్పుడు తెలుగు నేర్చుకుని తెలుగులో డబ్బింగ్ చెప్పారంటే ఆ లాంగ్వేజ్ అంటే ఉన్న రెస్పెక్ట్, వాళ్ళ డెడికేషన్కి ఐ రియల్లీ హ్యాట్స్ ఆఫ్. మణికందన్ గారు ఒక ట్రూ లవర్ అంటే నిజంగా ఒక లవర్కు ఉండే పొసిటివ్నెస్ ఎలా ఉంటుంది, అమ్మాయి అంటే అబ్సెషన్ ఎలా ఉంటుంది, అన్ని ఫ్రేమ్స్లో ఆయన చాలా చెలరైపోయి నటించారు. ఆ పెయిన్ తీసుకునే అమ్మాయిగా, రియాక్షన్ పొందే అమ్మాయిగా గౌరీప్రియ కూడా చాలా బాగా నటించింది. ప్రభువాస్ దీన్ని ఒక మంచి సినిమాగా, ఆయనకి ఎక్కడి నుంచి అవకాశాలు వెల్లువలా వస్తాయి. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ సెయిన్ రొనాల్డ్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. దీనికి బీజిఎం కూడా వన్ ఆఫ్ ద హార్ట్. అలాగే ఒరిజినల్ ప్రొడ్యూసర్స్ యువరాజ్కి, వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఈ సినిమాల్ని, నా సినిమాల్ని, ప్రీవియస్ సినిమాల్ని, ఈ సినిమాని అన్ని వేళ ప్రోత్సహిస్తున్న వెబ్ మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, అలాగే మీమ్స్, యూట్యూబ్ షార్ట్స్ అందరికీ కూడా, మీడియా అందరికీ కూడా మరొకసారి పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. రేపు మీరందరూ కూడా ప్రివ్యూ చూడండి. మీ అందరితో కలిపి నేను, మా టీం అందరం ప్రివ్యూ చూసి ఎంజాయ్ చేద్దాం. ఈ వ్యాలంటైన్స్ డేకి ఒకటే మాట, ట్రూ లవర్ ఈజ్ అ విన్నర్. థ్యాంక్ యూ.